ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి మాటలకి కింద గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న దానికి అస్సలు పొంతనుండదు. పబ్లిసిటీ పీక్, విషయం చాలా వీక్. ఆయన దగ్గర విషయం చాలా వీక్ కాబట్టి, వాళ్ళ ప్రభుత్వం దగ్గర విషయం చాలా వీక్ కాబట్టి పబ్లిసిటీ పీక్గా ఉంటుంది. ఆ పబ్లిసిటీ మామూలు పీక్గా ఉండదు. దానికి నిదర్శనం ఇక్కడ చూస్తే మీరు ఏదైతే ఈనాడులో పెట్టినటువంటి బ్యానర్ హెడ్డింగ్, రికార్డు స్థాయిలో రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉన్నారు. రికార్డు స్థాయిలో రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయా? ఎక్కడ పడ్డాయి చంద్రబాబు నాయుడు గారు? ఏదైతే మీరు ఇస్తానన్న హామీ ఏంటి? ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 6,000 రూపాయలు కాకుండా ప్రతి రైతుకి 20,000 రూపాయలు మీరు ఇస్తామన్నారు. 2024 సంవత్సరంలో ఒక్క రూపాయి అన్నా 20,000 రూపాయల్లో మీరు ఇచ్చారా? అదేవిధంగా 2025 సంవత్సరంలో 20,000 ప్లేస్లో 14,000 రూపాయలు మీరు ఇస్తున్నది. ఆ 14,000 కూడా 7 లక్షల మంది రైతులకు కోత విధించారు. ఒక్క కౌలు రైతుకు కూడా మీరు ఏదైతే ఈ రైతు భరోసా, అదే అన్నదాత సుఖీభవ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి రికార్డు స్థాయిలో ఎక్కడిచ్చారు మీరు? రికార్డు స్థాయిలో ఎక్కడిచ్చారు అనేది మీరు చెప్పాలి కదా. ఇదిగోండి పలానా రికార్డు మేము సృష్టించామని. మీరు సృష్టించిన రికార్డు ఏందో తెలుసా? రికార్డు స్థాయిలో రైతుల ఆత్మహత్యలు, రికార్డు స్థాయిలో రైతుల ఖాతాలో డబ్బులు పడల, రికార్డు స్థాయిలో రైతుల ఆత్మహత్యలు జరిగినాయి. కేవలం ఒక్క సంవత్సర కాలంలో 2,865 మంది రైతులు కానీ రైతు కూలీలు కానీ ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అదేవిధంగా రికార్డు స్థాయిలో ఏదైతే పంట నష్టం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో. అదేవిధంగా చూస్తే రికార్డు స్థాయిలో వ్యవసాయానికి ఉరేశారు చంద్రబాబు నాయుడు గారు మీరున్నప్పుడు. అదేవిధంగా రికార్డు స్థాయిలో పంట ధరల పతనం మీ హయాంలో జరిగింది. మీరేమో ఇక్కడ స్టేట్మెంట్స్లో ఆంధ్రజ్యోతిలో చూడండి, టెక్ బాటలో సాగుదామంట. అగ్రిటెక్ దిశగా అడుగులు వేస్తున్నాం. అగ్రి బిజినెస్ మెన్ కోసం ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేస్తే సాగును సమూలంగా కొత్త పుంతలు తొక్కించడానికి ఏదైతే పంచసూత్రాలతో ముందుకెళ్తాం. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు రైతులను ఇలా మోసం చేస్తూ ఉన్నారు? ఇక్కడే మీరు అగ్రిటెక్ అంటారు, అక్కడ చూస్తేనేమో రైతులేమో ఏదైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడే మీరు అగ్రిటెక్ అంటారు, అక్కడే అగ్రికల్చర్ పరిస్థితి దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. గత ఏడాది పంట నష్టపోయినటువంటి వాళ్ళకి ఇప్పటివరకు పంట నష్టపరిహారం లేదు, బీమా లేదు, ఏదైతే క్రాప్ ఇన్సూరెన్స్ ఏది అసలు మీ హయాంలో ఒక్కటంటే ఒక్కటే ఉందా? మళ్ళీ ఏమి లేకుండా రికార్డు స్థాయిలో మేము రైతుల్ని ఆదుకున్నామని స్టేట్మెంట్లు ఇస్తే అట్ట. రికార్డు స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని మోసం చేశాడు. రికార్డు స్థాయిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. రికార్డు స్థాయిలో పంట ధరలు పతనమైనాయి. ఈరోజు రికార్డు స్థాయిలో పంట నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అనేది క్లియర్.